నేను శిరీష. మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీ ద ఎర్త్ ఆర్ హ్యాబిటేట్లో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సెకండ్ చాప్టర్ గ్లోబ్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇప్పుడు చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఏముంది? మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంది. ఎర్త్ అంటే భూమి, ఆర్ ప్లానెట్, ఆర్ హ్యాబిటేట్. మోషన్ అంటే ఏంటి మరి? మోషన్ అంటే మూమెంట్. ఏదైనా ఒక మూవ్ని అంటే ఒక కదలికని మోషన్ అని అంటారు. ఎనీ పర్టికులర్ యాక్షన్ అంటే ఏదైనా ఒక యాక్షన్ని, ఒక మూమెంట్ని మోషన్ అని అంటారు. ఎర్త్కి మోషన్ ఉంది కదా, మూమెంట్ ఉంది కదా, కదలికలు. ఆ ఎర్త్ యొక్క మూమెంట్స్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము. సో ద ఎర్త్ హ్యాస్ 2 types ఆఫ్ మోషన్స్. ఎర్త్కి 2 రకాల కదలికలు ఉన్నాయి. అంటే రెండు రకాలుగా అది కదులుతుంది, మూమెంట్స్ ఉన్నాయి అని అర్థం. ఒకటి రొటేషన్, 2 రివల్యూషన్. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ డే అండ్ నైట్. రొటేషన్ వల్లనే మనకి రాత్రి పగలు అని ఉన్నాయి. అండ్ డ్యూ టు ద రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ సీజన్స్. సమ్మర్ సీజన్, రెయినీ సీజన్, వింటర్ సీజన్ అనేవి రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ వల్లనే జరుగుతాయి. సో ఈ వీడియోలో మనము రొటేషన్ గురించి నేర్చుకుందాము. పార్ట్ 1 ఆఫ్ చాప్టర్ 3. పార్ట్ 2లో రివల్యూషన్ గురించి నేర్చుకుందాము. అలాగే సీజన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది పార్ట్ 2లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు రొటేషన్ అంటే ఏంటో చూద్దాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. యాక్సిస్ అనేది మనము సెకండ్ చాప్టర్లో ఏంటో నేర్చుకున్నాం. యాక్సిస్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద నార్త్ పోల్ టు సౌత్ పోల్ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనకి ఇది ఎర్త్ కదా, పైన ఉంది నార్త్ పోల్, కింద ఉన్న పాయింట్ సౌత్ పోల్ అని అంటారు. ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఇమాజినరీ లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద నార్త్ పోల్ టు ద సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యాక్సిస్ అని అంటారు. యాక్సిస్ ఇలా స్ట్రేట్గా ఉండదు, ఇట్ ఈజ్ టిల్టెడ్. యాంగిల్. టిల్టెడ్ అంటే ఏంటి? కొంచెం కర్వ్ అయ్యి కొంచెం దాని యాంగిల్ వేరే ఉంటుంది, స్ట్రేట్గా అది ఉండదు, కొంచెం వంగినట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ టిల్టెడ్ యాంగిల్. యాక్సిస్ ఈజ్ టిల్టెడ్. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్స్ యాక్సిస్. అంటే ఎర్త్ దాని యాక్సిస్లో తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. మరి రివల్యూషన్ అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడు చుట్టూ తిరగటాన్ని రివల్యూషన్ అని అంటారు. ఇది మనం దీని గురించి డీటెయిల్డ్గా పార్ట్ 2లో నేర్చుకుందాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. దాని యాక్సిస్లో తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్. అవును, యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అది ఇమాజినరీ లైనే కదా, నిజంగా ఉండదు, మనం ఉన్నది అన్నట్టుగా అనుకుంటాం. మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈజ్ నాట్ స్ట్రైట్, అది స్ట్రైట్గా లేదు, టిల్టెడ్ అయి ఉంటుంది. అది 66.5 degrees యాంగిల్లో ఉంటుంది విత్ ఇట్స్ ఆర్బిటాల్ ప్లేన్. ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ద కర్వ్డ్ పాత్. అంటే ఎర్త్ ఇక్కడ సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగే ఈ పాత్ని అంటే ఈ దారిని ఈ దారిని ఆర్బిట్ అని అంటారు. ఆర్బిట్ ఇంకా మనము ఫిజిక్స్లో, ఇది కూడా ఫిజిక్స్ కిందకి వస్తుంది అనుకోండి, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి కదా ఆటంలో, ఆ పాత్ని కూడా ఆర్బిట్ అనే అంటారు. ఇక్కడ సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరిగే ఈ పాత్ని మనము ఆర్బిట్ అని అంటాము. అయితే ఈ ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ టిల్టెడ్ యాక్సిస్, టిల్టెడ్ యాంగిల్ అంటే కొంచెం వంగినట్టు ఉండి తిరిగినట్టు తిరుగుతుంది. దాన్ని ఆర్బిటాల్ ప్లేన్ లాగా ఫామ్ అవుతుంది. ద ప్లేన్ ఏదైతే ప్లేన్ ఫామ్ అవుతుందో ఈ ఆర్బిట్ ద్వారా దాన్ని ఆర్బిటాల్ ప్లేన్ అని అంటారు. డ్యూ టు స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ ఓన్లీ half of it gets light from the sun at a time.
అయితే ఇప్పుడు ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ తిరుగుతూ ఉంటుంది, సన్ ఇక్కడ ఉంటాడు. ఎర్త్ తిరుగుతూ ఉంటే ఒక పర్టికులర్ టైంలో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఒక సైడ్ మాత్రమే సన్కి ఎక్స్పోజ్ అవుతారు, ఇంకొక వైపు ఎక్స్పోజ్ అవ్వరు కదా. దీనికి ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీడియోలో చూసాము చాప్టర్ 2లో. ఇంకొక సైడ్ చీకటి ఉంటుంది. ఏ సైడ్ అయితే సన్ సైడ్ ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ ఏమో లైట్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో చీకటి ఉంటుంది. ఎటు సైడ్ అయితే లైట్ పడుతుందో అటు సైడ్ డే టైం ఉంటుంది, ఎటు సైడ్ అయితే పడదో ఆ సైడ్ నైట్ టైం ఉంటుంది. సో ద పోర్షన్ ఫేసింగ్ ద సన్ experiences day while the other half away from the sun experiences night. The circle that divides the day from the night on the globe is called circle of illumination. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ ఉంది కదా, ఇందాక మనం చెప్పాము ఇట్స్ నాట్ స్ట్రైట్, ఇది టిల్టెడ్ యాంగిల్లో 66.5 degrees టిల్టెడ్ యాంగిల్ ఉంటుంది. అది ఇది యాక్సిస్, ఇక్కడ నుంచి ఇలా టిల్టెడ్ యాంగిల్ ఉంటుంది. ఇదేమో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా ఈ లైన్, ఈ సన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం డే ఉంది, మిగతా పోర్షన్ అంతా సన్ ఉంది. అయితే ఈ డివైడ్ చేసే ఈ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటాము. డే నుంచి నైట్కి ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ద సర్కిల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్. ఈ యాక్సిస్ ఏమో ఇక్కడుంది యాక్సిస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ పడుతుంది, అంటే డే టైం ఉంటుంది. దీన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ఈ సర్కిల్ ఇంకా యాక్సిస్ కోయిన్సైడ్ అయినాయా, కాలేదు. సో ద సర్కిల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్, అదే చెప్పారు. The earth takes about 24 hours to complete one rotation around its axis. ఎర్త్ తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఇది కూడా మనం క్లియర్గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో విత్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ దాంట్లో చూసాం కదా. అండ్ ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఎర్త్ డే. అంటే ఎంత టైం పడుతుంది తన చుట్టూ తాను తిరగటానికి, ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావటానికి 24 గంటలు పడుతుంది. ఈ సమయాన్ని, ఈ పీరియడ్ని ఎర్త్ డే అని అంటారు. దిస్ ఈజ్ ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్. ఇది రోజు జరుగుతుంది, కరెక్ట్. ఓకే, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్? మనకు ఎర్త్ రొటేట్ అవుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి ఒకవేళ ఎర్త్ రొటేట్ అవ్వలేదనుకో ఏమవుతుంది అప్పుడు? ఎట్ సైడ్ అయితే సన్ ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ ఇంకా సన్ ఎప్పటికీ పడతాడు, ఒక సైడ్ డేనే ఉంటుంది. ఇంకా ఇంకొక సైడ్ ఎటు సైడ్ అయితే సన్కి ఎక్స్పోజ్ అవ్వరో, వాళ్ళు సన్లైట్ పడదో, వాళ్ళు ఎప్పుడు నైటే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి రాత్రే ఉంటుంది. సో అలా అయితే ఏమవుతుంది, వీళ్ళకేమో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సన్లైట్ పడ్డ వాళ్ళకి. ఇంకా ఎప్పుడూ సన్లైటే ఉంటే ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నైట్ ఉన్న వాళ్ళకేమో అసలు సన్లైటే లేకపోతే పంటలు ఎలా పండుతాయి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు? సో చాలా కష్టం ఉంటుంది కదా ఎర్త్ రొటేట్ అవ్వకపోతే. ఇప్పుడు మనము డేకి నైట్కి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఎగ్జాంపుల్ చూద్దాం విత్ టార్చ్ లైట్. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ డే అండ్ నైట్. దానికి ఒకసారి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ మనం చూసాం సెకండ్ చాప్టర్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో, మళ్ళీ ఒకసారి చూద్దాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఇమాజినరీ లైన్ యాక్సిస్ గుండా ఈ మన ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటాము. దీనివల్ల రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వల్లనే మనకి డే అండ్ నైట్, రాత్రి పగలు ఉన్నాయి. ఎలానో చూద్దాం. ఇక్కడ సన్లైట్ అంటే సన్ ఉన్నారు కదా, టార్చ్ లైట్, ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎర్త్ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంటే ఒక సైడ్
సన్లైట్ పడుతుంది, ఒక పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఒక సైడ్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకొక సైడ్ ఎక్స్పోజ్ అవ్వదు, ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది కదా. సో ఏ సైడ్ అయితే సన్లైట్ పడుతుందో, ఏ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ అయితే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ అంతా డే ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ పడట్లేదు కదా, సో ఇటు నైట్ ఉంటుంది. ఇలా డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ మనకి డే అండ్ నైట్ అవుతుంది. ఓకే, మనము ఇంకొక పాయింట్ చదివాము, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి అంటే, ద సర్కిల్ విచ్ డివైడ్స్ ద డే ఫ్రమ్ నైట్ ఆన్ ద గ్లోబ్ ఈజ్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. అంటే ఇప్పుడు ఈ సన్ ఎక్కడి వరకు అయితే ఏ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ అయితే పడుతుందో అటు సైడ్ డే ఉంటుంది, మిగతా సైడ్ నైట్ ఉంటుంది. సర్కిల్ ఏదైతే ఈ డేని నైట్ని డివైడ్ చేస్తుందో దాన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ఎర్త్ తన చుట్టూ తాను తిరగటానికి 24 అవర్స్ పడుతుంది. మనము యాక్సెస్ని టిల్టెడ్ మేనర్లో ఉంటుంది అని అన్నాము. అంటే అది ఎలా ఉంటుంది, ఒక ఆనియన్ తీసుకుందాం, ఎర్త్ అనుకోండి దీన్ని, అది ఇలా టిల్టెడ్ మేనర్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు, కొంచెం యాంగిల్ సైడ్కి ఉంటుంది అనమాట, ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి. That's it. Friends,